కాళేశ్వరంలో 1,00,00,000 అవినీతి జరిగిందని చెప్పి మీరు కమిషన్ ఏర్పాటు చేశారు. కానీ మీ ప్రభుత్వంలో కమిషన్ లేనిదే ఏ పనులు జరగట్లేదు. ఒక్క ఫైల్ కదలట్లేదని మీ మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడుతున్నారు. కొండా సురేఖ గారు మాట్లాడింది గత ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితి అని చెప్పి మాట్లాడితే దాన్ని వక్రీకరించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో కూడా గుర్తుపెట్టుకో మొన్నకు మొన్న 9,990 సర్పంచ్లకు సంబంధించిన 10 లక్షల లోపు ఒకే రోజు మొత్తం క్లియర్ చేశారు. బాకీలు పెట్టిపోయినట్టు ఎవడు 1,600 కోట్ల రూపాయలు సర్పంచ్లు బాకీ పెట్టిపోయింది ఎవరు, ఆరోగ్యశ్రీకి బాకీ పెట్టిపోయింది ఎవరు 1,200 కోట్ల రూపాయలు, 5,500 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పోయింది ఎవరు, 4,500 కోట్ల రూపాయలు మహిళా సంఘం రుణమాఫీ చేయకుండా పోయింది ఎవరు, యాదవ్లకు 7,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా వాళ్ళే 1,200 కోట్ల రూపాయలు తీసుకొని పోయిన వాళ్ళు ఎవరు, 7 లక్షల డబుల్ బెడ్రూమ్ పెడతానని చెప్పేసి 1,70,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మిగతా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది ఎవరు, 14 లక్షలు పొడుగులు పంచకుండా పోయింది ఎవరు, తెలంగాణ నిండా ముంచి దివాలా తీసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ లక్ష్యాలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఆ లక్ష్యాన్ని నెరవేర్చకుండా మీరు పోతే మేము కాంగ్రెస్ పార్టీగా అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని భావించి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని నీళ్లు నిధులు నియామకాలు అన్నీ సరిదిద్దే ప్రయత్నం, ఖర్చు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం, నిరుద్యోగం తెలంగాణ రాష్ట్రం తక్కువ చేసే ప్రయత్నం, టీజీపీఎస్లో ఒక్క పేపర్ లీక్ కాకుండా దాదాపు 56,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. అన్నీ పోతే నిజంగానే కమిషన్లు తీసుకొని మీరు కమిషన్లు తీసుకుంటే మీరు గుర్తుపెట్టు 1,10,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి 8,000 కోట్ల రూపాయలకు రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా పోయింది ఎవరు, 1,10,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులకు ఇట్లాంటి పెండింగ్ బిల్లుని చెల్లించకుండా పోతే అవన్నీ కూడా రోజు రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. వాళ్ళు ఇసుకొచ్చి యాసారు వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాట్లాడాల్సిన మాటలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడతారు. ఆ బిల్లులన్నీ చెల్లించే ప్రయత్నం మేము చేస్తున్నాం కదా, మీరు చేస్తలేరు కదా, మరి ఎందుకు చెల్లించలే? మీరు చేసిన పాపాలను చేసింది మీరు, మేము కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి కానీ కమిషన్లు కానీ కకృతికి పడతలేము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి కొంత లేట్ అయినా కూడా సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా సాధ్యమైనంత వరకు మేలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే సబ్జెక్ట్ లేక కమిషన్ తీసుకుంటారు, ఒకసారి సబ్జెక్ట్ లేక ఎరాల్డ్ కేసు సంబంధించి తీసుకో. ఎరాల్డ్ కేసు అది కేసా అన్న? మీరేమో కొండా సురేఖ వ్యాఖ్యల్ని మీరేమో సరే దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా ఏదైనా అనుకోవచ్చు. మరి మీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 30% కమిషన్ లేదే, పర్సంటేజ్ లేదే, అసలు మా ప్రభుత్వంలో పనులు అయితే లేదని చెప్పేసి మాట్లాడాడు. మరి దీనికి ఏమంటారు? ఆయన ఎప్పుడు మాట్లాడు చెప్పింది కదా, తర్వాత నా మాటలు వక్రీకరించారని చెప్పి ఆయన తనే మాట్లాడింది కదా. ఇదంతా ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ దేశంలో మేము చెప్తున్నాం కదా, నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన, మా 15 నెలల పాలన, కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాల పాలన మీద చర్చ చేద్దాం. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చినామా, నరేంద్ర మోడీ గారు ఎక్కువ చేసినా, మేము ఎక్కువ చేసినామా, బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ చేసినా, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఏ విధంగా చేసినా మేము చర్చ చేయడానికి సిద్ధంగా, అసెంబ్లీ వేదికగా చర్చ చేద్దామని అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాడు, భారతీయ జనతా పార్టీ రాకుండా పుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెబితే ఎట్లా? చిన్న మెదడు చితికింది కేటీఆర్కి. ఎందుకంటే చెల్లి స్టోక్ తోటి చిన్న మెదడు చితికి ఏది పడితే అది మాట్లాడుతుంది. ఏకంగా బీఆర్ఎస్ పార్టీలాట రేవంత్ రెడ్డి గారు కోట్లు. మరి రేవంత్ రెడ్డి కోట్లు బీఆర్ఎస్ పార్టీలు ఎట్లా ఉంచుకుంటున్నావు? నువ్వు ఎట్లా ఉంచుకున్నావు? తీసేయాలి కదా. చేసిన తప్పులన్నీ మీరే చేసి నీకు రాజకీయ అవసరం ముఖ్యం, నీ చెల్లి కూడా ముఖ్యం కాదని చెప్పి తేలిపోయింది కదా. చెల్లినే పార్టీలో ఉండొద్దు, నువ్వు రాజకీయాలు చేయొద్దని చెప్పేసి నీ స్వార్థ సులాభం కోసం నువ్వు పాల్పడుతుంటే కలవకుండా కుటుంబంలో సభ్యులకు విలువలు ఉన్నాయా? విలువలు లేవు కదా. మీకు ఎంతసేపు రాజకీయం కాదు. అన్న లేడు, చెల్లి లేదు, తండ్రి లేడు, బిడ్డ లేదు, బావ లేదు, ఇంకోటి లేదు. వాళ్ళకి కావాల్సింది రాజకీయం. కాబట్టే కలవకుంట్ల కవిత గారిని బయటికి పంపిస్తున్నారు. అదే కాకుండా కేటీఆర్ గారు చిన్న మీద చితికింది కాబట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నాం. మేము అంటున్నాం డెమోక్రటిక్ వేలో చర్చకు వస్తే మీరు చేసిన డెవలప్మెంట్ ఏందో, మేము చేసిన డెవలప్మెంట్ ఏందో. నేషనల్ హెరాల్డ్ కేసు అది అంటే నేషనల్ హెరాల్డ్ కేసు ఎందుకు రాస్తలే మీడియా అని చెప్పేసి నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు తెరపైకి వచ్చింది. దీన్ని ఎట్లా చూడాలి? అసలు నేషనల్ హెరాల్డ్ కేసు ఏమన్నా మనీ లాండరింగ్ జరిగింది చెప్పండి. ఈడీ ఎప్పుడు వస్తుంది? మనీ లాండరింగ్ జరిగితే వస్తుంది. నేషనల్ హెరాల్డ్ కేసులో రామారావు గారు మాట్లాడుతున్నట్టు ఆనాడు ఏంటంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ క్లీన్ ఇమేజ్ ఉన్నది. వాళ్ళని ఎట్టయినా ఈ మురికి కంపలో తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ పన్నాగంలో ఈడీ కేసు పెట్టిరు. ఆనాడు ఏం జరిగింది? నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈ రోజు కాదు, భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఈ దేశంలో పత్రిక లేనప్పుడే నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈ దేశ స్వతంత్రం కోసం పనిచేసిన పత్రిక. అట్లాంటి పత్రికకు మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా ఎవరైతే ఆ పత్రిక కావాలని కోరుకున్న వాళ్ళు ఉంటారో కాంగ్రెస్ పార్టీ సానుభూతి వాళ్ళు చాలామంది విరాళాలు ఇచ్చారు. అదే వైట్ ఇచ్చింది కదా, మన ఏమన్నా బ్లాక్ రూపంలో ఇచ్చిరా? వైట్ ఇచ్చినప్పుడు వైట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూసుకుంటారు. ఈడీకే సంబంధం. యంగ్ ఇండియా అనేటువంటి కంపెనీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా తెలంగాణలో, అది కర్ణాటకలో చాలా విరాళాలు ఇప్పించాడు. ఎందుకంటే పదవులు ఆశ చూపి రేపు ప్రభుత్వం వస్తే మంత్రి పదవులు వస్తాయి, లేకపోతే నామినేట్ పదవులు వస్తాయి అని చెప్పేసి పదవులు ఆశ చూపి చాలామందిని కూడా ప్రలోభ పెట్టాడని చెప్పేసి ఈడీ తన ఛార్జ్షీట్లో పేరు చేర్చింది. వాళ్ళ ఇప్పుడు మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. నేను నమస్తే తెలంగాణ
నీ టీ న్యూస్ మరి ఎక్కడి నుంచి వచ్చింది సార్? దానికి కూడా ఇట్నే విరాళాలు సేకరించింది కదా మీరు. మీ టీఆర్ఎస్ భవన్ కట్టేటప్పుడు కూడా విరాళాలు సేకరించి కట్టినాం. ఇప్పుడు విరాళాలు అడుగుడు తప్పు కాదు. సుప్రీంకోర్టు చాలా స్పష్టం ఏం చెప్పి మన ఎలక్షన్ బాండ్ల విషయంలో ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఎలక్షన్ బాండ్ చట్ట విరుద్ధం. భారతీయ జనతా పార్టీ అకౌంట్లో 9,000 కోట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1,500 కోట్లు వచ్చినాయి. మరి చట్ట విరుద్ధమే కదా. మరి ఎందుకు మీరు రిటర్న్ చేయలేదు? మరి సుప్రీంకోర్టు చివార్లు పెట్టిన తర్వాత కూడా మీ అకౌంట్లో ఉంచుకున్నారు. సంవత్సరం 100 కోట్లు మీకు వస్తాయి, వాళ్ళకు 700 కోట్లు వాళ్ళకు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో మాత్రం 900 కోట్లు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం నేషనల్ ఎరార్డ్ దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ప్రభుత్వం తప్పు చేసినా, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తప్పు చేసిరా? రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేసిరు? నేషనల్ ఎరార్డ్ ఇక్కడ అనవసరం. ఇక్కడ గుర్తుపెట్టుకునే ఈడీ అనేది మనీ లాండరింగ్ జరిగితే వస్తుంది. వైట్ అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేసినా మనీ లాండరింగ్ జరగదు. నా అకౌంట్లో ఒక 10 కోట్లు వేసుకుంటా, 10 కోట్లు వేసుకుంటే అది మీకు ట్రాన్స్ఫర్ చేసిన లెక్కలు చూపించాల్సిందే. ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూపించుకురు కదా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీకేం సంబంధం ఈడీ అని అడుగుతున్నాం మేము. ఈడీలో చాలా మందికి అలా అడిగిరు, రిప్లై ఇచ్చేసారు. అందులో ఇచ్చినటువంటి గాలి అనిల్ కుమార్ గారు కావచ్చు, షబ్బీర్ అలీ గారు కావచ్చు, చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు చాలామంది అడిగితే వాళ్ళు లెటర్ రూపంలో ఇచ్చిరు, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఇప్పుడు ఎందుకు తీసుకొస్తారు? కల్వకుంట్ల కుటుంబంలో తగాదాలు ఉన్నాయి కాబట్టి ఆ తగాదాలను మైమర్పించాలా? లేదు, దేశంలో సింధూర్ ఆపరేషన్ ఫెయిల్ అయింది కాబట్టి దాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మరోసారి రేవంత్ రెడ్డి గారి పేరు ఈడీలో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ లీకులు ఇస్తే తెలంగాణ సమాజం కాదు భారత ప్రజలు హర్షిస్తారా? దేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడని మాటలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ భయం వేస్తుంది, బాధేస్తుంది. సింధూర్ ఆపరేషన్ ఫెయిల్, ఏం సాధించు చెప్పండి, లేవు డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియా నష్టం జరుగుతుంది. బీసీ ప్రధానమంత్రి బీసీలకు ఎందుకు నువ్వు 42% రిజర్వేషన్ ఇస్తే బీసీలు ఎందుకు మోసం చేస్తున్నావు? ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు, లేకపోతే రాజ్యాంగం రద్దు చేస్తామని చెప్పి అన్ని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా భారతీయ జనతా పార్టీ చేసే ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మద్దతు ప్రకటిస్తుంది? భారతీయ జనతా తానా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తందానంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతూ ఉన్నాం.